హలో హాయ్ అండి. ఈరోజు చపాతీ పిజ్జాని అయితే చూపించబోతున్నాను. మనం ఎప్పుడు రొటీన్గా చపాతీ తింటే బోర్ కొడుతుంది కదా. మన ఇంట్లో చపాతీలు మిగిలిపోయినా సరే, అప్పుడే ఫ్రెష్ చేసుకున్నా సరే, పిల్లలకి ఎప్పుడు రొటీన్గా బోర్ కొట్టకుండా కొత్తగా ఇలా ట్రై చేయాలి. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు ఈ విధంగా వేడివేడిగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓవెన్ లేకుండా జస్ట్ 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ టమాటా కెచప్ సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మయోనీస్ కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్, టమాటా, క్యాప్సికమ్ ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని సమానంగా ఒకదాని తర్వాత ఒక చపాతీ పైన మంచిగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే మంచి సమానంగా వేసేసుకున్న తర్వాత మొజోలో చీజ్ బాల్స్ లేదంటే చీజ్ స్లైసెస్ని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని సమానంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు దోశ ప్యాన్ ఉంటుంది కదా, చపాతీ ప్యాన్, దోశ ప్యాన్ ఆ హీట్లో పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఈ చపాతీని దాని మీద పెట్టేసి మూత పెట్టేసి జస్ట్ 10 మినిట్స్లో కుక్ చేసుకుంటే వేడిగా చపాతీ పిజ్జా అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.